తెల్లారు లేచింది మొదలు రేపేం టిఫిన్ రేపేం కూర వండుకోవాలి ఇదే టెన్షన్ అండి ప్రతి ఒక్కరికి కూడా. ఈ దోశలు కూడా రోజు ఒకే టైప్ తిని తిని బోర్ కొట్టేసి వీటిల్లో కూడా వెరైటీసే దోలాడుకుంటున్నాము. నెక్స్ట్ డేకి టిఫిన్ కి ఏ పప్పులు పోయలేదు, మర్చిపోయాను. ఇక నైట్ పడుకునేటప్పుడు గుర్తొచ్చింది, అయ్యో రేపటి టిఫిన్ కి ఏం పోయలేదు కదా అని. పెసరట్టు అయితే ఓవర్ నైట్ నానబెట్టి ఎర్లీ మార్నింగే రుబ్బేయచ్చు కదా. ఇక వెంటనే ఒక అరసోడు పెసలు ఒక గిద్దెడి బియ్యం తీసుకొని నానబెట్టేశాను. ఓవర్ నైట్ నానాక ఎర్లీ మార్నింగ్ వేసి ఇలా పెసలన్నీ శుభ్రంగా కడుక్కొని అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు వేసి మిక్సీలో 2 రౌండ్లు రుబ్బేశాను. అయితే మీరు ఎవరన్నా గమనించారో లేదో జీలకర్ర కూడా వేసి రుబ్బేయాలి, కానీ అసలు నాకు గుర్తు లేదండి, మర్చిపోయాను. ఇలా ఒక చిన్న దోశ వేసి దిష్టి అయితే తీశాను. తర్వాత మా బాబు కోసం ఇలా దోశలు వేశాను. వాడు తినేసి కాలేజీకి కూడా వెళ్ళిపోయాడు. ఇక అప్పుడు వచ్చాడు మా సార్ టిఫిన్కి. పెసరట్టు కాస్త టేస్ట్ చూసి ఏంటి జీలకర్ర వేయలేదేంటి అని అడిగారు. ఇక అప్పుడు గుర్తొచ్చిందండి జీలకర్ర వేయలేదని. ఇక అప్పుడు కానీ సార్ కోసం దోశలు వేసి జీలకర్ర పైన ఇలా చల్లాను. అప్పుడు అనుకున్నాను నాలో నేను, ఏంటి ఇలా మర్చిపోయాను అని. ఒక్కొక్కసారి అందరం ఇలానే చేస్తుంటాం కదండి, వంటల్లో ముఖ్యమైనయే మర్చిపోతూ ఉంటాము. ఓకే, ఇంకా 2 డేస్కి అయితే బ్రేక్ఫాస్ట్కి ఇబ్బంది లేకోకుండా పిండి అయితే రెడీగా ఉంది. ఎలా ఉందండి నా ఈ వీడియో, నచ్చిందా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.